అందరికీ. ఈరోజు చేయబోయే రెసిపీ జీడిపప్పు ఉప్మా అండి. ముందుగా మరి ప్యాన్లో ఆయిల్ ఏమి వేయకోకుండానే మరి డ్రై ప్యాన్లో కొంచెం ఉప్మా రవ్వను వేయించుకుంటే బాగుంటుందండి. ఉప్మా టేస్టీగా చక్కగా మంచిగా వస్తుంది. రవ్వ కొంచెం లైట్గా అండి మీడియం ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఈ రవ్వని మరి ఒక ప్లేట్లో తీసివేసుకోవాలి. మరి రవ్వను వేయించుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని మరి ఉప్మాలోనికి మరి పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, జీడిపప్పు, పచ్చిమిరపకాయలు, అల్లం, కరివేపాకు చూడండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడాను వేసి మనం ఇప్పుడు ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవన్నీ ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ముందుగా ఈ తాలింపు దినుసులన్నీ ఆయిల్లో నీట్గా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. లేదు అని అంటే మరి తాలింపులో మరి మనకి క్రంచీగా రావాలి అని అంటే రావు. చూడండి, తాలింపులు కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. కట్ చేసినటువంటి ఆనియన్స్ ఉప్మాలోకి ఎక్కువగా కట్ చేసినటువంటి ఆనియన్స్ ఉంటేనే బాగుంటుందండి. తర్వాత తాలింపు దినుసులు కూడా, పోపు దినుసులు అవి కొంచెం ఫ్రై చేసుకుంటే మనకి తినేటప్పుడు చాలా టేస్ట్ అనిపిస్తుందండి. తాలింపు ఫ్రై అయిన తర్వాత మరి ఒక గ్లాసు ఉప్మా రవ్వకి 1.5 గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. ఇప్పుడు దీనిలో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు దీని మీద ఒక 5 మినిట్స్ మూత పెట్టి వాటర్ మరిగే వరకు ఉండాలండి. ఎసరు వచ్చిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి రవ్వను వేసుకోవాలి. చూడండి, దీనిలో ఇందాక నేను క్యారెట్ వేయడం మర్చిపోయాను. సో ఇప్పుడు బాయిల్ అయ్యేటప్పుడు క్యారెట్ కూడా వేసాను, తురుము. ఇప్పుడు ఎసరు వచ్చిన తర్వాత మరి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఉప్మా రవ్వ వేసుకోవాలండి. మరి ఇట్లా తిప్పుతూ కనుక వేసుకుంటే మరి ఉప్మా రవ్వ వండలు కట్టుకోకుండా ఉంటుందండి. చూడండి, ఉప్మా అయితే ఫినిష్ అయిపోయింది. మరి చాలా చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది. మరి ఉప్మా అంటే ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇట్లా కనుక చేస్తే. మరి వీడియో కనుక మరి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.